హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో దోసకాయను తినటం వలన మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. దోసకాయను కూరగాయనా వండుకోవచ్చు, లేక అలాగైనా తినవచ్చు. దీనిలోని గింజలు కొద్దిగా పుల్లగా ఉంటాయి. దోసలోనూ వివిధ రకాలు ఉన్నాయి. ఎల్లో షేడ్ కలిగినవి, కొద్దిగా లైట్ గ్రీన్ కలిగినవి, చారలు గలవి, రౌండ్ షేప్ కలవి, కొద్దిపాటి పొడవు గలవి, ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ కలిగినవి, కొద్దిగా మచ్చలు కలిగినవి, ఇలా వివిధ రకాల దోసకాయలు ఉన్నాయి. కొద్ది ప్రాంతాల వారు వీటిని బుడంకాయలను కూడా పిలుస్తారు. ముఖ్యంగా హై బీపీతో బాధపడే వారికి ఈ ఎల్లో దోసకాయ మంచి మందుగా పనిచేస్తుంది. ఒక గ్లాసుడు చల్లటి దోసకాయ జ్యూస్ని తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నే కాదు. దోసకాయ నీటిని తాగటం వలన శరీరంలోని వ్యర్థాలు ఈజీగా బయటకు వెళతాయి. ప్రతిరోజు దోసకాయ నీటిని తాగటం వలన మన శరీరానికి కావలసిన విటమిన్స్ని, ప్రోటీన్స్ని అన్నింటినీ పొందవచ్చు. దోసకాయ యాంటీ ఆక్సిడెంట్స్ని అందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వలన కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి సెల్ డ్యామేజ్ని అరికట్టేందుకు ఈ దోసకాయ నీరు కానీ, దోసకాయ రెసిపీస్ కానీ, దోసకాయ జ్యూస్ కానీ తీసుకోవటం వలన ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ని అందిస్తాయి. ఒబిసిటీ, ఊబకాయంతో బాధపడే వారికి దోసకాయ మంచి డైట్ ఐటమ్. ఇందులోని సిలికాన్ సల్ఫర్లు శిరోజాల పెరుగుదలకు కూడా తోడ్పడతాయి. దోసలోని క్షారగుణం అల్సర్తో బాధపడే వారికి చాలా మంచిది. ఇది మధుమేహ వ్యాధి వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దోసకాయలో విటమిన్ ఏ, బి, సి, మ్యాంగనీస్, బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, సోడియం, సిలికాన్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. దోసకాయలో ఉండే 95% నీరు మన శరీరంలోని వేడిని నియంత్రిస్తాయి. ఎట్ ద సేమ్ టైం శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటికి పంపించేందుకు కూడా ఇవి ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. దీనిని రోజూ తినటం వలన మన చర్మం నిగనిగలాడకుండా ఉండలేదు. దోసకాయ నీటిలోని విటమిన్ B5 చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ K అనేది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజువారీలో మనకు అవసరమయ్యే విటమిన్ Kని 9% వరకు దోసకాయలోనే మనకు లభిస్తుంది. విటమిన్ K అనేది ఎముకల స్థిరత్వానికి, గట్టితనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తపోటులో తేడాలున్నవారు దోసకాయను తినటం మంచిది. దోసలోని పొటాషియం రక్తపోటులోని హెచ్చుతగ్గులను సవరిస్తుంది. ఇందులోని విటమిన్ K మెడ నరాలు దెబ్బతినకుండా చూస్తాయి. అల్జీమర్స్ నివారణకు కూడా ఈ దోసకాయ ఎంతగానో తోడ్పడుతుంది. రక్తం సరైన విధంగా గడ్డ కట్టేందుకు విటమిన్ K అనేది అవసరం. దోసకాయను తినటం వలన మనకు విటమిన్ K అనేది చక్కగా లభిస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు దోస రసాన్ని తాగటం వలన మంట అనేది తగ్గుతుంది. దోసకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. దోసకాయను తొక్కతో తినటం అంత మంచిది కాదు. ప్రస్తుత కాలంలో పంటలు పండించటంలో రసాయనిక ఎరువులు వాడకం ఎక్కువ కాబట్టి తొక్కతో తినకూడదు. సహజ సిద్ధంగా పండిన దోసను మాత్రమే తొక్కతో తీసుకోవాలి. దోస తొక్కలో కూడా విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కకు ఉంది. దీనిలోని లవణాలు చేతివేళ్లు అందంగా పెరగటానికి ఉపయోగపడతాయి. అలాగే గోళ్ళు చిట్లకుండా, ఊడిపోకుండా ఉండేలాగా కూడా ఇవి చూస్తాయి. ఇది షుగర్ పేషెంట్స్కి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. కణాల పెరుగుదలకు కూడా ఇవి తోడ్పడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఉన్న దోసని మన డైట్లో తప్పకుండా చేర్చుకోవాలి. తెలుసుకున్నారు కదా దోసకాయను తినటం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి. మరిన్ని కుకింగ్ అండ్ హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయటంతో పాటు పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మేము పంపించే నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు వెంటనే పొందుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి.